పాలకులు ప్రజలు అధికారాన్ని ఇచ్చిన పాలకులు వారు వైఫల్యం చెందామని వారు భావించినప్పుడు ప్రజల్ని వారి ఆలోచనల్ని వేరే వైపు తీసుకువెళ్ళటానికి రకరకాల పద్ధతుల్ని అనుసరిస్తారు. పాలించవలసినటువంటి రాజు గత కాలంలో, రాజుల కాలంలో ప్రజల్ని పోషించాల్సినటువంటి బాధ్యత, రక్షించాల్సినటువంటి బాధ్యత తీసుకోలేనప్పుడు, చేయలేనప్పుడు తన అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల్ని భయభ్రాంతులను చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపడతారు. ఇది చెప్పింది ఎవరు? చాణక్యుడే చెప్పాడు. ఇది ఎప్పుడో చాణక్యుడి కాలం అంటే అనేక శతాబ్దాల క్రితం మాట. అతనే చెప్పాడు, పాలకులు వైఫల్యం చెందినప్పుడే ప్రజలను భయపెట్టే పని చేస్తారు. అలాగనే మీరు ఇటలీకి చెందినటువంటి ఒక రాజకీయ శాస్త్రవేత్త 1513లో తన ప్రిన్స్ అనేటువంటి గ్రంథంలో ఏం రాశాడంటే, ఎప్పుడైతే పాలకులు ఫెయిల్ అయిపోతారో, ఫెయిల్ అయినప్పుడే వారు అసంబంధమైనటువంటి విషయాల్ని, అసత్యమైనటువంటి విషయాల్ని చెప్పి ప్రజల్ని దృష్టి మరల్చేటువంటి పని చేయాలి అన్నది, చేస్తుంటారన్నది అతను చెప్పినటువంటి మాట. అంటే ఇది చాలా పురాతనమైన కాలం నుంచి ఉన్నటువంటి స్ట్రాటజీ, పాలకుల్లో ఉన్నటువంటి స్ట్రాటజీ. అనేక శతాబ్దాల క్రితం మాట. అది గ్రంథాల్లో ఎస్టాబ్లిష్ అయినటువంటి స్ట్రాటజీ ఇది. నేడు మన రాష్ట్రంలో 2024లో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వారు ప్రజలకు అనేకమైనటువంటి మాటలు చెప్పారు. ఒకటి, ప్రజల సంపదని వృద్ధి చేస్తాను, నా దగ్గర స్ట్రాటజీ ఉందని చెప్పారు. దానివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని అతను నమ్మబలికాడు. ఇది నా ఒకడికే తెలుసు, ఇతరులు ఎవరు చేయలేరు, ఇది నా అనుభవం అలాంటిది, నా వలన రాష్ట్ర ప్రజల తాలూకా బాగోగులన్నీ మెరుగుపడతాయి అన్నటువంటి మాట ఆయన చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ప్రజలు అది నమ్మారు. అతనికి కొంత అనుభవం ఉంది కనుక, సరే అనుభవం ద్వారా ఇంతకుండా మెరుగైనటువంటి పాలన లభిస్తుంది, రాష్ట్రానికి సంపద వస్తుంది, జీవన ప్రమాణాలు ప్రజలు పెరిగే అవకాశం ఉంది అంచేత అతనికి అధికారం ఇవ్వడం జరిగింది. అధికారం మామూలు అధికారం ఇచ్చారా? 164 సీట్లు అనుకుంటాను సుమారుగా అతనితో కూటమి పార్టీలకి కల్పించినటువంటిది. 175లో 164 సీట్లు. మనం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ పార్టీకి చెందినటువంటి లెజిస్లేటర్స్ కానీ ఏ దృష్టితో చూడాలి? 164 సీట్లు వచ్చినాయి 175లో అంటే దేన్ని చూసి ఇచ్చారు? నువ్వు చెప్పినటువంటి సంపద, నువ్వు చెప్పినటువంటి జీవన ప్రమాణాలు, నువ్వు చేయబోతున్నటువంటి అభివృద్ధి, నువ్వేమైతే మాటలు చెప్పావో ఆ మాటలకి వారు ఇచ్చారు. అలా కదా చూస్తారు ఎవరైనా ఎన్నికల్లో. మరి మీరు ఇప్పుడు చేస్తుంది ఏంటి? 2 సంవత్సరాలైనా ఈ విషయాలు మీరు మాట్లాడడం లేదు. మీరు చెప్పినటువంటి ఏ అంశం కూడా ఎక్కడ రాష్ట్రంలో కనిపించడం లేదు. ప్రజల సంపద ఎక్కడ పెరగలేదు. ఆ సంపద పెంచడానికి మీ దగ్గర ఉన్నటువంటి రహస్యం ఏంటో ఎవరికీ చెప్పలేదు. జీవన ప్రమాణాలు పెరగలేదు, తరిగిపోతున్నాయి జీవన ప్రమాణాలు.
స్కూల్కి వెళ్ళిన పిల్లలు స్కూల్ మానేస్తున్నారు, పనికి పోయేటువంటి వాళ్ళు పనిలే దొరక్క పరిస్థితి వచ్చినాయి, ఆహారపు వస్తువులన్నీ ధరలు పెరిగిపోయినాయి, రైతులు ఎరువుల కోసం కొట్టుకుంటున్నారు, పండినటువంటి గింజలు నువ్వు ప్రకటించినటువంటి ధరకు కూడా కొనే పరిస్థితి, మీ ప్రభుత్వం ప్రకటించిన ధరకు కూడా కొనే పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ అనే పేరు తీసేసి ఆ పథకాన్ని ఎత్తేసినట్టుగానే ప్రస్తుతానికి ఉంది. ఈ సామాన్యమైన కుటుంబాల ఆర్థిక స్థితి అంతా దిగజారిపోతుంది. హాస్పిటల్లో కొల్లగొట్టేస్తున్నారు వాళ్ళని. చూస్తే పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. మీరా ఏం చెప్పారు? సంపద నేను సృష్టిస్తాను, నా దగ్గర సీక్రెట్ ఉంది, నాకే తెలుసు, నాకు అధికారం ఇవ్వండి అని చెప్పావు. దానికి 164 సీట్లు ఇచ్చారు నీకు. ఇది ఒక వ్యక్తి మీద సాధించడానికో, ఒక వ్యక్తి గురించి ప్రజలకు చెప్పడానికో కాదు కదా. అతను క్రిమినల్ అని, అతని వలన ప్రమాదం అని వాటికి నీకు ఓట్లు వేయలేదు. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఓట్లు వేసింది మీరు సంపద సృష్టిస్తానంటే వేశారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయనంటే చెప్పారంటే మేము ఇచ్చినటువంటి ఆనాడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ప్రతి ఆర్థిక సహాయాన్ని రెట్టింపు చేస్తానని మీరు చెప్తే వేశారు. అనేక మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయంటే వేశారు. రైతులకు నేను బ్రహ్మాండమైనట్టు గిట్టుబాటు ధరలు ఇస్తానంటే నీకు ఓటేశారు. మరి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు ఇప్పుడు రోజు చెప్తుంది ఏంటి? జగన్మోహన్ రెడ్డి క్రిమినల్, రాయలసీమలోన ఈ యాక్టివిటీ ఉంది, అందుకోసం ఆ పార్టీకి ఓటేయండి అని 2 సంవత్సరాల తర్వాత చెప్తున్నావు. నువ్వు చెప్పాల్సిందేదా? అధికారంలోకి రావడానికి మొదట నువ్వు చెప్పినటువంటి మాటలన్నీ చెప్పి 2 సంవత్సరాలు అధికారం అయిపోయిన తర్వాత నువ్వు చెప్తుంది ఒక వ్యక్తిని చూపించి ఆ వ్యక్తి పట్ల వ్యతిరేకత మీ అందరూ పెంచుకోండి, మళ్ళీ నాకు అధికారం ఇవ్వండి అని ఇప్పటి నుంచి నువ్వు స్టార్ట్ చేసావు. అంటే నేను ముందు చెప్పినటువంటి మావిగన్ అనేటువంటి మావిగన్ కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఈ శాస్త్రజ్ఞుడు చెప్పాడు, ఇటలీకి చెందిన శాస్త్రజ్ఞుడు ఏదైతే చెప్పాడో మాకియావెల్లి ఇతని పేరు 1513లోనే చెప్పాడు. అతను చెప్పినట్టుగా నువ్వు స్ట్రాటజీని మార్చేసావు. ఆ స్ట్రాటజీని ఉపయోగిస్తున్నావు నువ్వు. ఈ స్ట్రాటజీలో రోజు అతను వాళ్ళ కుటుంబం ఇలాంటిది, రాయలసీమ ఇలాంటిది, ఇదంతా రక్తం, గొడ్డలి, కత్తి, బాకులు, హత్యలు అంటున్నావు. నిజానికి ఇప్పుడు అది ఉందా? రాయలసీమ ప్రాంతంలో అది ఎప్పుడో ముగిసిపోయిన అధ్యాయం. అది రాజశేఖర రెడ్డి కాలంలోనే ఫ్యాక్షనిస్టులందరినీ ఒక చోట చేర్చి అందరినీ కన్విన్స్ చేసి ఆ ప్రాంతంలోనే ఫ్యాక్షనిజం అనేది లేకుండా చేసినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి. తను నష్టపోయినా కూడా క్షమించే గుణం ఉన్నవాడు కనుక ఆనాడే ఫ్యాక్షనిజం రాయలసీమలో పోయింది. అంతరించిపోయిన ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ మీరు 20 సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేస్తున్నారు. జ్ఞాపకం చేసి మీరిప్పుడు ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ మీరు తనుకోండి, కొట్టుకోండి అని చెప్పినట్టుగా ఉంది తప్ప రూపుమాసిపోయినటువంటి ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ మీరు జ్ఞాపకం చేసి వాళ్ళందరి మనసుల్ని గాయపరిచి మళ్ళీ అలాంటిది జరగాలి ఇక్కడని కోరుకున్నట్టుగా కనిపిస్తుందే తప్ప ఫ్యాక్షనిజం అనేది ఎప్పుడో మాసిపోయిన అధ్యాయం. ఇది రాయలసీమలో ప్రజలందరికీ తెలుసు, రాజకీయ పార్టీలు పనిచేసినటువంటి మాకు తెలుసు, మీకు తెలుసు. మీరు కూడా రాయలసీమ నుంచి వచ్చారు. ఇవాళ రాయలసీమలో ఈ ఫ్యాక్షనిజం ఉందా చెప్పండి. అంచేత మీరు స్పష్టంగా మాకియావెల్లి చెప్పినట్టుగా డైవర్షన్ చేసి ప్రజల తల దృష్టి మరల్చడానికి. ఎందుకు? నువ్వు ఇస్తున్నటువంటి గిట్టుబాటు ధర రైతులకు ఇచ్చేది లేదు, విద్యార్థులకి చదువు సంధ్యలు లేదు, ఫీజులు కట్టే దిక్కు లేదు, అందరి అనారోగ్యం పాలైనటువంటి హాస్పిటల్కి వెళ్ళి ఇల్లు కొల్లగొట్టేసే కార్యక్రమం జరిగిపోతుంటే ప్రభుత్వం నుంచి ఆదుకునే పరిస్థితి లేదు. రాష్ట్రంలోని ఉద్యోగులు గడిచిన 2 సంవత్సరాలుగా మీ చుట్టూ తిరుగుతూ ఉంటే వాళ్ళకి పిఆర్సీ కనీసం కమిటీని అపాయింట్ చేసి దిక్కులేదు. వారికి ఇవ్వాల్సినటువంటి కనీసం డిఏ బకాయిలు చెల్లించేటువంటి పరిస్థితి లేదు. ఉద్యోగ సంఘాల నుంచి ఎవరు మాట్లాడితే వాడిని తొలగించేటువంటి పని చేస్తుంది. ప్రజాస్వామ్యంలో ఇది కరెక్టేనా? ఈ ఎన్ని వర్గాలు నేను తీస్తాను చెప్పండి. ఎన్ని వర్గాలు ఈ రాష్ట్రంలో ఈనాడు మీ వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయో